సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్ధనలో సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్ధనలో జలం లేక బలం లేక జలం ఎన్నుతున్నది మల జయ శీతల ఫలకోమల భావన బాగున్నా కంటి కంటికే తెలియని మంటరలుతున్నది ఆ మంటరలుతున్నది వరం తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం శ్యామల విభవస్తవ గీతాలాపనలో సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో పైరు నోసుకొని వీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి సుహాజ సంపదలకేమి సుమధుర యామినులకేమి ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది అక్కడనే ఉన్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మందరవన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. తరాలు మారిన యుగాలు మారిన మనిషి మారుతూనే వస్తున్నాడు. మంచి మనస్సు కావాలి. ఈ పర్యావరణము ప్రకృతి అంతా బాగుండాలని మనసారా మనందరం ఆకాంక్షిస్తూ మందరవన్న గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఉస్నాబాద్ గడ్డ మీద నుండి మరొక జానపద ఆనిమత్యం సుమన్, ఒక పల్లవి ఒక చరణం. పాటల పల్లకి 12 గంటల ప్రోగ్రానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నేనాల కిషోర్ అన్నకి, చక్రాల రగన్న గారికి, మరి వేదిక మీద ఉన్న నాతోటి కళాకారులందరికీ కూడా నా కళాభివందనాలు. మాది హుస్నాబాద్ పోతా రమేష్. నేను వేముగంటి ప్రసాద్ వల్ల బామ్మర్దిని. తెలంగాణ ఉద్యమంలో మాకు నేర్పినటువంటి ప్రసాద్ బావ పాట ఒకటి మీకోసం, మా కోసం, మనందరి కోసం. త్యాగాల తెలంగాణ మనది, అది వీరుల గన్న పోరుగడ్డ మనది. పోరుగడ్డ మనది, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మనది. తెలంగాణ మనది,
పోరుగడ్డ మనది అది వీరుల కన్నా పోరుగడ్డ మనది zum tarare zum tarare nare zum tarare nare nanno nare nanna ఎందుకమ్మ నీవు కన్నీరెడతావు zum tara nare nanna మరి థ్యాంక్ యూ అన్న. ఆనాడు ఉద్యమం అని కోరుకుంటూ థ్యాంక్ యూ. మన బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పాటల పల్లె 5 గంటలైనా దంచే కళాకారులు ఉన్నారు. కానీ ఈ పాటల పల్లకి యొక్క ఉద్దేశం మనం పాటలు పాడాం, వాళ్ళ గెలుపు కోసం పాటలు పాడాం. ఇవాళ మన ఒక 2 మాటలు చెప్పి ఆ తర్వాత మీరు పాట పాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇస్తాం నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మేము ప్రభుత్వం ఎమ్మడి పడతాం. ఉండదు, అక్కడ పాటనే పాడాలి. ఇక్కడ మాత్రం 10 ఏళ్ళు మన పాట ఇక్కడున్న అర్హులైన కళాకారులకు ఎందుకు ఉద్యోగం రాలేదన్న ఉద్దేశంతోనే ఎందుకు ఉద్యోగం రాలేదో చెప్పి పాట పాడాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. టాలెంట్ను మీరు ప్రూవ్